విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పేద ప్రజల కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసినటువంటి 2 ఉచిత మొబైల్ మెడికల్ వ్యాన్లను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్, ఈసీజీ, ఎక్స్రే, ఫార్మసీ సౌకర్యాలతో కూడినటువంటి ఈ మొబైల్ క్లినిక్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకువెళ్లేలా ఈ వాహనాలు రూపొందించడం అభినందనీయమని ప్రశంసించారు. దేశానికి పార్టీ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేస్తూ పార్టీ కోసం నిరంతరం పర్యటనలు చేశాడు ఆయన. రాజకీయ కార్యకర్తలు, నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొదటి పని ఏంటంటే ఎబిలిటీ, శక్తి ఉండాలి. 2 మొబిలిటీ, తిరగలిగే సామర్థ్యం ఉండాలి. జనం మన దగ్గరికి రావడం కాదు, జనం మన దగ్గరికి వెళ్ళాలా, జనం దగ్గరికి మనం వెళ్ళాలా, వాళ్ళకి మనం విషయాలు తెలియజెప్పాలి. నేను నెల్లూరు జిల్లా వాస్తవ్యుడిని. నా చిన్నప్పుడు నెల్లూరుకి వాజ్పేయి గారు వస్తున్నారంటే మైక్ అనౌన్స్మెంట్ చేశారు. ఇందాక చెప్పారు కదా, జట్కాలో కూర్చొని మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. సాయంత్రం బహిరంగ సభ ఉంది కోమటి మైదానంలో, అటల్ బిహారీ వాజ్పేయి తరుణ హృదయ సామ్రాట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, అందరు సభకు రండి అని చెప్పేవాడిని. సభకు వచ్చారు. ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చినప్పుడు నెల్లూరుకి ఆయన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత నిదానంగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి అక్కడి దాకా వెళ్ళాను. వాజ్పేయి గారు నాకు తెలిసి నెల్లూరు జిల్లాకే కనీసం 6 డజన్ సార్లు వచ్చారు. ఒక జిల్లాకి 6 సార్లు. ఎక్కడ దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ప్రతి జిల్లా దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఆ రోజుల్లో ఇప్పుడు అన్ని సాధనాలు ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు కూడా కొన్ని సాధనాలు పెరిగాయి. మేము వచ్చినప్పుడు విమానము, హెలికాప్టరు, మన కార్లు, మన ట్రైను, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి అయితే స్పెషల్గా కూడా ట్రైను, ఈ అవకాశాలన్నీ కలిగాయి. కానీ ఆ రోజుల్లో అవకాశాలు లేవు. అవకాశాలు లేని రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు దేశవ్యాప్తంగా తాలూకా తిరిగి, జిల్లా అంతా తిరిగి పార్టీని, సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజెప్పి దేశంలో అధికారంలోకి వచ్చే విధంగా చేసినట్టుగా మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిని దేశానికి పార్టీ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేస్తూ పార్టీ కోసం నిరంతరం పర్యటనలు చేశాడు ఆయన. రాజకీయ కార్యకర్తలు అవినీతి ఆరోపణ లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలడు అని అనుకుంటే ప్రపంచంలో ఎవ్వరు ఉండరనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఆ విధంగా మూర్తి బివించిన ఒక వ్యక్తిత్వం ఈ భూమిలో నడయాడి 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రిగా చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు. కనుకనే ఆయన విగ్రహ ఆవిష్కరణ ఇంత ఘనంగా చేసిన మన యొక్క పార్లమెంట్, మన యొక్క శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ చేయాలి అంటే దానికి తగినట్టు వ్యక్తి మొత్తం ఈ దేశంలోనే ఆయనతో పాటు తిరిగి నడయాడి అన్ని రకాల ఒడిదుడుకుల్లో, జయాల్లో, అపజయాల్లో సమానంగా ఆయనతో పాత్ర పోషించి, ఒకప్పుడు ఆయన కోసం ఆయన యొక్క ఉపన్యాసం ఉంది రండి అని ఆటోలో ప్రసంగాలు చేస్తూ అందరినీ కూడా పిలిచి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తుంటే గోడల మీద అటల్ బిహారీ వాజ్పేయి గారిని చేతితో రాసి పార్టీ కార్యక్రమాలకి జెండాలు కట్టి, అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి అవినీతి ఆరోపణ లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలడు. వాజ్పేయి గారి విగ్రహాలు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఆవిష్కరిస్తున్నారంటే అది వర్తమాన రాజకీయవేత్తలకి పర్టికులర్గా ఒక ఉదయభాను గారు రండి. ఉదయభాను గారు మాజీ ఎమ్మెల్యే గారు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా వర్తమాన రాజకీయాల్లో విలువలు అంటే ఎలా ఉంటాయి అనేదాన్ని ఒకసారి గుర్తు చేయడానికి వాజ్పేయి గారి కనీసం విగ్రహం చూస్తే అన్న గుర్తొస్తున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అది చాలా సంతోషం. అంటే వాజ్పేయి గారు రాజకీయాలు చేసిన విధి విధానాలు 66 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటే ఆయనకి ఏంటంటే రాజకీయాలు పార్టీల కంటే దేశమే గొప్పది అనే నిదానాన్ని గట్టిగా నమ్ముకొని 66 సంవత్సరాలుగా రాజకీయాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా